శనార్థులు. ఇగో ఇయ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లతో నేను వచ్చేసిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. ఓదార్పు కోరుతున్న లీడర్లు, రైతు భరోసాకు రాహుల్ రెడీ. బంద్ అయినా కుయ్ కుయ్ అడ్డం పడ్డ అంబులెన్స్లు, పనిచేసిన ఇటుక దెబ్బ ఈగురం తెచ్చుకున్న పోలీసోళ్ళు, మళ్ళా సందుకు చెదిరిన మోడీ, చైనా దేశంలా తీరొక్క ఏషాలు, సచ్చా హైదరాబాద్ ల షేరికైన సత్తి, చీకటి గూట్లే వంటానంటున్న మంగ్లీ. 56 రోజులు కనబడుకుంటవైన రాహుల్ సారు ఎంత హుషారైండో మనకెరికే కదా. గా బాణం ఇప్పుడు తెలంగాణ దిక్కొస్తున్నది. మీకు నేనున్నా అని రైతులకు భరోసా ఇస్తాడు సారు. రాజు వచ్చినాడో శినరాజు వచ్చినాడో అని లీడర్లంతా మస్తు ఖుషి మీద ఉన్నారు. సారిచ్చిన బలంతోని లీడర్లు కూడా మస్తు హుషారుగా మెదులుతారుగా. రాహుల్ గాంధీ సార్ వస్తున్నాడని పట్నాన్ని పార్టీ జెండాలతోని శింగారించిండ్రు లీడర్లు. గజానికో జెండా, 10 గజాలకో బ్యానర్, కట్టెల మీద పోట్వలు నిలబెట్టి పెద్ద పండుగ లెక్క చేసిండ్రు. 10 దినాల సంధి దానం నాగేందర్ అన్న గిదే పని మీద ఉన్నాడట. పెద్దలు జానారెడ్డి సార్ కూడా పెద్ద పెద్ద పోట్వలే పెట్టిండు. కానీ సారు హైదరాబాద్కి రాలే. మహారాష్ట్ర నాందేడ్కెళ్ళి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు దొలకపోయినరు సారెంటొచ్చిన పోలీసోళ్ళు. హైదరాబాద్కు వచ్చి మళ్ళా నిర్మల్కి పోవాలంటే కష్టమైతుందని డైరెక్టుగా తీసుకుపోయినరు అన్నట్టు. ఏదో చేద్దామంటే ఇంకేదో అయ్యిందని కార్లను బండ్లను ఆదిలాబాద్ తొవ్వకెక్కించిండ్రు ఈ లీడర్లంతా. ఇక ఆదిలాబాద్ల పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి సారు, మాజీ ఎంపీలు వివేక్ సారు, పొన్నం ప్రభాకర్ సార్లు దగ్గరుండి ఏర్పాట్లు చేసిండ్రు. శుక్రవారం పొద్దుగాల కొరిటికల్ల నడక షురువు చేసి 15 కిలోమీటర్లు నడుస్తాడు రాహుల్ సారు. పార్టీ ఉపాధ్యక్షుడి అడుగుల అడిగేసుకుంటా లీడర్లంతా నడుస్తారిగా. మరి రాహుల్ సారు ఎంతమంది రైతులతోని మాట్లాడతాడో గాని మొదలైతే ఈ లీడర్లను ఓదారిస్తే మంచిగుండు. అతి తక్కువ రోజులల్లా భూమి అద్దుల వరకు మొత్తం తిరిగి ఉత్తమ టూరిస్ట్ అవార్డు కొట్టుకునేందుకు ఏకగ్రీవంగా పోటీ పడుతున్న మోడీ సార్కి నేనే ముందుగల శుభాకాంక్షలు చెప్తున్నా. బయటి దేశాలలో ఎక్కువ ఉండి భారతదేశంలో తక్కువ ఉన్న అరుదైన కేటగిరీ అవార్డు కూడా మోడీ సార్కే రాబోతున్నది. ఇగో మళ్ళా సారు సూట్ కేసు చదువుకొని ఇంకో దేశంలో తేలిండు. మరి గాడేం చేస్తాడు చూద్దాం పండ్రి. సందుగా నిండా ఇస్త్రీ బట్టలు పెట్టుకొని చైనా దేశంలో విమానంలోకి వెళ్ళి దిగిండు మోడీ సారు. ఒడి మీద దిగి వరుస పెట్టి చేతులు కలుపుకుంటా ఓపిండు. పువ్వుల గుర్తిచ్చినకి బుజ్జినెత్తిన చెయ్యి పెట్టి ఎర్ర చెద్దరు మీద నడుచుకుంటా క్రికెట్ ఆటగాడ షీర్ గర్ల్స్ లెక్క చైనా గర్ల్స్ ఆడుతుంటే చూసుకుంటా పోయి కారెక్కిండు. హోటల్కు పోయి డ్రెస్సు కళ్ళద్దాలు మార్చి సిపాయిల మ్యూజియం కాడికి వచ్చిండు. అరే వా మస్తు ఉన్నది, మన సిపాయిలను కూడా యాద్ చేసుకుంటేందుకు గిసోంటిది గట్టిస్తే బాగుండు అని అనుకున్నట్టున్నాడు సారు. ఇగో గిట్లా 2 గుర్రాల నడుమ నిలబడి ఫోటో దిగి ఆడికెళ్ళి అద్దాలల్లో పెట్టిన బొమ్మల కాడికి వచ్చిండు మోడీ సారు. ఇక ఈడ కూడా ఫోటోలు దిగుడు అయిపోయినాక బొమ్మలు ఎట్లా చెక్కింది మనోళ్ళు అయితే ఇంకెంత మంచిగా చెక్కేటోళ్ళు ఈ పుస్తకంలో రాసిండు. ఇక ఇప్పుడు బుద్ధుని గుళ్ళకు తోలుకపోయిర్రు. బౌద్ధ గురువుల పక్క వంటి నడుస్తుంటే సారు కూడా ఓ గురువు లెక్కనే కొట్టిండు. గంత మంచిగా కుదిరింది దేశం. సార్ను చూసేందుకు వచ్చిన పబ్లిక్ ను చూసి అయితే బయటి దేశంలో ఉన్నానా భారతదేశంలోనే ఉన్నానా అనే డౌట్ వచ్చింది కావచ్చు సార్కు. ఇక మళ్ళా హోటల్కు పోయి నల్లబట్టలు దొడుక్కొని బయటకు వచ్చి మళ్ళో వారి ఫోటోలు దిగి గప్పుడు అస్సలు మీటింగ్లో కూర్చున్నారు. మన దేశం అంచు మీదికి చైనా సిపాయిలు వస్తున్నది, 2 దేశాల నడుమ వ్యాపారాల ముచ్చట్లు మాట్లాడుకున్నారు. ఇంకో 4-5 దినాలు అటటే ఉండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాలు కూడా తిరిగి వస్తారట మోడీ సారు. అక్క నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? షెల్లే నీకు ఏం ఆపదొచ్చిందో చెప్పినావంటే అని బొక్కలు ఇరగొడతా. అమ్మా నీ సేయి సంచెత్తుకపోయిన బట్టెవాస్ గాన్ని జల్దిన దొరకబట్టించి మీ ఇంటికి తెచ్చిస్తాం. అయ్యో నా చిట్టి చెల్లే, లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నావా? అట్లయితే తప్పు కదమ్మా.
అన్నయ్య ఫైన్ రాస్తాడు కదా మరి. అరెరెరే అక్క, గింత పెద్దగున్నావు నువ్వు, నువ్వు దొంగతనం చేస్తావా చెప్పు? బావకు తెలిస్తే ఫీల్ కాడా ఏంది? అయ్యో, బావనే పెద్ద గజ దొంగనా? అబ్బా, పోలీసులకి ఇట్లా మాట్లాడితే మస్తు ఉంటుంది కదా. ఇగో ఇప్పటి సంది నిజంగానే పోలీసు వాళ్ళు ఏందే ఏవత్తే నువ్వు అని మాట్లాడు ఉండదట. మొన్న ఓ ట్రాఫిక్ పోలీసోడు ఓ ఆడామెను ఇటుక పిల్లతోని కొట్టింది కదా. ఆగో గా రాయి ఆమెకు తగిలింది గాని దెబ్బ మాత్రం దేశంలో ఉన్న పోలీసు వాళ్ళందరికీ తగిలిందుల్లా. ఆడోళ్లతోని మంచిగా మెదిలే పోలీసు వాళ్ళకే ప్రమోషన్లు, కోరుకున్న ఊర్లల్లో పోస్టింగ్లు. అట్లా కాదని ఆడోళ్లతోని మర్యాద తప్పిన పనులు చేసినోళ్లకు తోకలు కత్తిరించే ఉపాయం చేసిందుల్లా మన కేంద్ర సర్కారు. గాయ చేసే పోలీసోళ్ళ కీళ్లు దొరకబట్టి వాతలు పెట్టి వాతం కుదిరియాలని పోలీస్ మంత్రి సారు అన్ని రాష్ట్రాలకు ఆర్డర్ వేసిండు. మరి లేకపోతే ఏం చెప్పుండ్రి? మందికి ఆసరైతారని నౌకర్లలో పెట్టుకుంటే గిట్ల ఒళ్ళు తెలవకుండా ఆడోళ్ళని తిప్పల పెడితే ఎట్లా చెప్పుండ్రి? ఒక్కడికి ఇట్లా చేస్తే పోలీసోళ్ళ పరువు, సర్కార్ పరువు కూడా పోవట్టే అని ఇగో గీ ఉపాయం చేసినట్టున్నది. ఇక దేశంలో ఉన్న పోలీసు వాళ్ళందరూ అలా నోట్లే నాలుకే తిరగని, ఇదివరకు అసలే తెలవని అక్క, షెల్లె అనే పదాలను బట్టి బట్టి నేర్చుకొని ఆడోళ్లకు మర్యాద అంటే ఏంటిదో ట్యూషన్లు పెట్టించుకొని నేర్చుకుంటారో, లేకపోతే ఎప్పట్లెక్కనే గిసొంటి మాటలన్నిటినీ స్టేషన్ల పాతర పెట్టి రోడ్డుకెక్కుతారో చూడాలిగా. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు దాగుపాలు సిగరెట్టు, ఊకే దాగితే సిగరెట్టు నీ ఊపిరి తీస్తుంది నీ మీదొట్టు. లట్టు పొట్టు అన్న మాటలు కట్టిపెట్టు, పొగగొట్టం వీల్చుడు బంధు పెట్టు. దోస్తులు చేరి చుట్టూ అంటారు చూడు, అరే మావా పట్రవో పట్టు, టైమింగ్తో పట్టావో తట్టు తగిలినట్టే తగిలిద్దిరో. ఏంది సిగరెట్ దండకం చదువుతలేను నేను, ఉన్న ముచ్చట్నే కదా చెప్తున్నా. తాగేటోన్ని తాగద్దు, తినేటోన్ని తినద్దు అంటే ఎవ్వరని నూకుంటారా మన పీసతనం కాకపోతే? గుఫ్ఫ గుఫ్ఫ దాగుడు, తుఫ్ఫ తుఫ్ఫ ఉంచుడు, ఏం సింగారమో ఏందో గీ బీడీలు సిగరెట్లు తాగటోళ్ళ ముచ్చట. సి నాకైతే అసొంటోళ్ళు పక్క పొంటి నిలబడితే మస్తు ఈకారం అనిపిస్తుంది. దునియా దేశాలల్లో పబ్లిక్ ఎట్లా భరిస్తున్నారో ఏందో కానీ గిట్ల పొవ్వాకు ఇయ్యర తాగేటోళ్ళు ఓ 100 కోట్ల మందికి ఎక్కువనే ఉన్నారంట. హవ్వా ఎట్లా పీల్చుకుంటారో ఏందో ఆ పొగను. అరే తాగకుండ్రి మీ కడుపుల ఫేగులు, కార్జాలు, తిత్తులు అన్నిటికీ అన్ని పొగ పట్టి నాశనం అయిపోతారు. మీరు పోతే పోండి కానీ పక్క ఫోన్చోళ్ళు కూడా ఆగమైపోతారంట అని ఎంత బుద్ధి చెప్పినా కూడా ఇంటున్నదా? ఇంకింత ఎగిరిసిన వాళ్ళే అయ్యి కథ సుట్ట బీరి సిగరెట్లు ఎక్కువ వీల్చి ఇచ్చిపెడుతున్నారంట. ఇక భోగాల్ని చూసి భోగాలు నేర్చుకుంటా ఈ 100 కోట్లను 200-300 కోట్లు పెంచుకోవాలంట అని సుట్ట బీరి సిగరెట్ తాగేటోళ్ళు మస్తుగా తండ్లాడుతున్నారంట. మరి ఇట్లా తిత్తులకు తూట్లు వరుసుకుంటే కూడా ఫేరెక్కించుకునే ఫిన్నిస్ బుక్కులు అసొంటివి ఉంటే ఎగబడి తాగి సత్తురు కావచ్చు కదా. ఈ గీ ముచ్చట చెప్పాలంటే నాకైతే ఓకరు వస్తున్నది. లోకమంతా ముంగటికి నడుస్తుంటే గీసోతోళ్ళు వెనకకు నడుచుకుంటా పోతామంటుంటారు. మన మంగళమ్మ వారు ఏం చేస్తుందో ఏమో, ఒక పార అరుచుకుందాం. మంగ్లీ, ఓ మంగ్లీ, అగో ఎవరు కనిపిస్తలేరెందులా? అంత చీకటి ఉన్నది. ఓ కెమెరా అన్న, మంగ్లీ దిక్కు కెమెరా పెట్టుండ్రంటే అంత చీకటి దిక్కు పెట్టినవేంది? లైట్ అబ్బా ఎవరు లేచింది లైట్? చీకట్లు ఎందుకు వండుకున్నావు అసలు? సావిత్రి, ఇప్పటి సంధి కారు చీకట్లనే పంట, రాత్రి కట్టేసుడు బంద్ చేస్తా పురాగా. అబ్బో, కరెంటుని ఆదా చేసి కేసీఆర్ సార్ తన ఫస్ట్ ప్రైజ్ కొడదామని చేస్తున్నావా ఏంటి? ప్రైజులు బుజులు నాకెందుకులే గాని నా అందమైన ముఖాన్ని పెయ్యిని ఖరాబ్ చేసుకుని నాకు అస్సలు ఇష్టం లేదు సావిత్రి. అబ్బో, ఫ్రిడ్జ్ లో పెట్టి దాసుకో అమ్మా నీ అందమైన ముఖాన్ని. ఫ్రిడ్జ్ లో కాదు, కారు చీకట్ల నా అందాన్ని కాపాడుకుంటా. కారు చీకట్ల అందాన్ని కాపాడుకుంటావా? చంద్రముఖి సినిమాల జ్యోతిక లెక్క తయారైతావు చీకట్లని ఉంటివంటే. పిస సావిత్రి, రాత్రి పండుకునేటప్పుడు కట్క బంద్ చేసి చీకట్లనే పండుకుంటే పెయ్యి అస్సలు ఖరాబ్ కాదు, ఎప్పటికీ సన్నజాజి తీగ లెక్క సన్నగుంటా. అంటే ఇప్పుడు లావుగున్నోళ్ళంతా రాత్రి లైట్లేసి పండుకుంటేనే అయిండ్రా? చెడ్డర వడ్డర చెత్త తింటే కాలేదా? ఇగో గయన్ని నాకు తెలియదు సావిత్రి,
రాత్రి లైట్ వేసుకొని పండుకుంటే పెయ్యిలో కొవ్వు ఎక్కువై సన్నగున్నోళ్ళు కూడా దర్వాజలో పట్టకుండా అవుతారంట. మరి లావున్నోళ్ళు సన్నగా అవుతారా? లావున్నోళ్ళు ఇంకా లావు అవుతారు కానీ సన్నగెట్లయితారు సాఫిత్రి? ఈ ఇక్కట మిర్చిలే రాత్రిలా లైట్లు వేసుకొని పండుకుంటే కొవ్వును కరిగించే బ్రౌన్ ఫ్యాట్ కణాలు కూడా తగ్గిపోతాయంట. అయినా గాని గీ గాలి వార్త ఎవరు చెప్పిండ్రు నీకు? ఇది గాలి వార్త కాదు, నెదర్లాండ్స్ లోని లీడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వాళ్ళు సర్వే చేసి మరి చెప్పిండ్రు. అవునా, ఇంకేం చెప్పిండ్రు? లైట్లు బల్బులే కాదు, టీవీలు, మానిటర్లు, స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వాడితే బగ్గలావైతారంట. అబ్బో, మా మంగ్లీ ఏదో బ్యూటీ టిప్స్ ఎక్కడో చూసి చెప్తుంది అనుకున్నా. అయినా నమ్మచ్చంటవా? ఏ కాదు, పబ్లిక్ కరెంట్ ఎక్కువ వాడుతాండ్రని ఇట్లా చెప్పింది కావచ్చు. అయ్యో సాఫిత్రి, నీకు చెప్తే సమజ్ కాదు. గిట్ల లైట్లతోని మన పెయ్యిల జీవ గడియారం గదే బయోలాజికల్ క్లాక్ పనితీరు కూడా పాడయి మన పెయ్యంతా ఖరాబ్ అవుతుందంట. నన్ను నమ్మకు, అలా సర్వేనన్నా నమ్ము. అబ్బో చూసిండ్రా, మా మంగ్లీని ఏమో అనుకున్నాం కానీ మంచి ముచ్చట తెచ్చింది కదా. సాఫీ టక్క నేనే, మా సాఫీ టక్క మస్తు పిరికినది. అబ్బా మస్తు జోక్ వచ్చింది. ఓ, నీ నెత్తి మీద సుత్తవట్టి కొట్ట. నువ్వేనా తమ్మి, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? సాఫీ టక్క, నేను రేమట్ల నగర్ ఉంటా కదా, ఆడ 3 బజార్లు కలిసేతానా సచ్చరేమత్ నగర్ చేస్తున్నా. 3 బజార్ల కాడ సత్యారామత్ నగర్ ఏంది తమ్మి? ఏం అర్థం కాలే నాకు. నీకు అర్థమైతలేదా? ఇగో చూడు, ఆగో, అదేం పని? సచ్చరేమత్ నగర్ చేస్తున్నా. మళ్ళీ కేసీఆర్ సార్ అందరికి డబ్బలు గీసి ఇచ్చింది కదా, చెత్తెత్తిపోయి మాట అని. ఇక మళ్ళీ నేను ఇక్కడ డబ్బా గీసుకొని చేసుకుంటున్నా. కేసీఆర్ సార్ డబ్బలు కీసి చూడండి తమ్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ నీకేం తెలియదు సాఫీ ట్రక్క. మళ్ళీ నాయన సార్కేమో ముషీరాబాద్ ఇచ్చిండ్రు, మళ్ళీ వీటల సార్కేమో మల్కాజ్గిరిని ఇచ్చిండ్రు, మన పార్సిల్ గుట్టనేమో కేసీఆర్ సార్ చేస్తాను అంత డబ్బా గీసిండ్రు. ఓహో, సారు చేయబోయే సత్య హైదరాబాద్ కార్యం గురించేనా నీ చర్చ? సాఫీ ట్రక్క, నువ్వేమో బంజల్ రైల్లో డబ్బా గీసుకొని సాఫ్ చెయ్యి, మళ్ళీ మంగోళ్ళనేమో హుసేన్ సాగరంలా లబర్ కాయిదాలు ఏర్కడం అందం, ఆడ మస్తు మంది వేస్తుంటారు, అన్నీ డబ్బా గీసుకొని ఉండు అందమా. అయ్యో రామచంద్ర, నువ్వు ఎట్లా చెప్పినా నాకు నవ్వే వస్తుంది సత్తి. ఈ మాట గినక మంగోలు ఇన్నదనుకో, దెబ్బకు డాంబర్ గోళీలు తెచ్చి మన ఇద్దరికి వేస్తుంది. సత్యంగానా? మళ్ళీ కేసీఆర్ సార్ ఏమో అందరికీ పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరికీ మంత్రులందరికీ డబ్బులు గీసి ఇస్తున్నారు కదా, మనం కూడా డబ్బులు గీసుకొని సత్యంగా చేద్దాం హైదరాబాద్ను. చెయ్యాలి తమ్మి, కానీ డబ్బలు గీసి బజార్లు వంచలే సారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టిండు. ఇక గా ఏరియా డెవలప్మెంట్ మొత్తం గాల్లే చూసుకోవాలన్నట్టు. సచ్చగా చేసే బాధ్యత వాళ్ళదే. ఇగో సాఫీ టక్క, మళ్ళీ సోమేశం సార్కు చెప్పాలి, మళ్ళీ సచ్చగా చేసినా కూడా ఫండ్ కట్టలేదా అంట అని ఇంటి ముందర చెత్త తెచ్చిపోయకుంటా. అరే ఈసారి అట్లేం చెయ్యలే సత్తి, సీఎం సార్ చేస్తున్న పని కదా, ఈ తాప అట్లా సోమేశం సార్ చెయ్యడు. సత్యంగానా? మరిగో గవర్నర్ల సార్ కూడా ఫోర్క కథ పట్టుకొని ఊరుస్తారంట. మళ్ళీ సార్కి ఏదో డబ్బా గీసి ఇచ్చిండ్రో ఏమో నాకు అర్థం అయితలేదు. అదే ఎవర్రా నా డబ్బాల సెట్ వేసిర్రు, ముందుండి మీ సంగతి చెప్తా. నా డబ్బాలు వేస్తుంది ఎవడు? వాయ్యో, ఇదేనా నీ సత్యారామత్ నగర్? నీ డబ్బాల చెత్తను తీసి పక్కల డబ్బాలు వేస్తావా? అదే ఓ పక్క పని తింటారా, నీ ఇంట్లోకెళ్ళి నా డబ్బాలకు కాయడం కొట్టుకొస్తే మంచిగా చెప్తున్నా చూడు. మళ్ళా అమ్మో అమ్మో అమ్మో, ఇంటి ముంగట్లో రోడ్ మీద చెత్తేస్తే కొట్టేటట్టే ఉన్నావు కదా తమ్మి. ఇగో ఒక్కొక్కరికి బుగ్గు లేకుండా అయిపోయింది అక్క. ఇగో ఏడవాళ్ళ తుప్పు తుప్పు ముంచుతుంటారు, మళ్ళీ ఒంటేలకు పోస్తుంటారు. వాళ్ళ ఇంట్లోనేమో సాఫ్గా ఉండాలి, మంది ఇంట్లో ముందాలేమో చెత్త తెచ్చిపోస్తారు. నాకు ఇక్కడ తిక్కలు వేసిన అనుకో, ఒక్కొక్కరిని మళ్ళీ బడిగా తీసుకొని చదువుతాం. అలా చెత్తేస్తే కొడతావా? అమ్మో, అంత పెద్దోనివైనవా? ఇగో మళ్ళీ నాకేం పువ్వులు వారాక. ఇగో నా వెనకపోతే ఎవరు నన్ను అనుకుంటున్నావు? కేసీఆర్ సార్ ఉన్నాడు. మళ్ళా కేసీఆర్ సార్ కోపం వస్తే తిట్టుండవచ్చు, కానీ నాకు నా కోపం రావాలి, చెవులు కొరుకుతా ఇంత. మళ్ళా హైదరాబాద్ నువ్వు సత్యంగా ఉంచాలి. వావో వాయ్యో, సత్య హైదరాబాద్ మీద మా సత్యకున్న ప్రేమను చూస్తే కేసీఆర్ సారు పిలిచి మరి సత్తినే సత్య హైదరాబాద్ కి బ్రాండ్ అంబాసిడర్ నిశ్చయేసినా చేస్తాడు కావచ్చు. ఏంటి దాకా ఏమో అంటున్నావు? ఏం లే సత్తి, సత్య హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ లెక్క నిన్ను పెడితే మంచిగుండు అని అంటున్నా. అంబా సిలిండర్ అంటే ఏందాక?
అమ్మ సిలిండర్ కాదు, అంబాసిడర్. అంటే ఏదైనా కార్యానికి ముంగటుండి ఇజ్జత్ ఇల్వ పెంచేటోళ్ళని అంబాసిడర్ అంటారు. మళ్ళీ ఇలువలు పెంచనీకే కేసీఆర్ సార్ లేడా అంబా సిలిండర్లు ఎందుకు? ఏ సార్ ఒక్కడే అన్నిటినీ చూడలేడు కదా, గందుకే నీ అసుంటోళ్ళని పిలిచి అంబాసిడర్ లెక్క పెడతాడన్నట్టు. నువ్వు ఊడిసిన చెత్త చాలు కానీ ఇగరా నువ్వు ఆఫీస్కి రా. ఇదేంటిది సిగరెట్ల డబ్బా? ఈ తాగుతాను అయితే గాలి గుండెలు మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏ గిరేంటిది సోంపట్లం ఉన్నారా? ఏ గబ్బాసన వస్తున్నది ఇంట్లో, ఎక్కడ ఎత్తేయాలి మొత్తం. పూజ ఓకాడ చేసి ఫలితం ఓకాడ ఆశిస్తే ఏమొస్తుంది? ఊదిపత్తిలా బూడిద మిగులుతుంది, దీపంలా అత్తి మిగులుతుంది. కోరుకున్న కోరిక మాత్రం తీరది. అందుకే వీళ్ళకు నేను ఒక సలహా ఇస్తున్నా, చక్కగా పోయి మాట్లాడుకోండి, పని అయిపోతుంది. నడిమిట్లా ఎవ్వరిని కలిసినా ఏం పని కాదు మీకు. చక్కగా నేను చెప్పిన కాడికి పోతే ఇక మీ పని అయిపోతుంది, నమ్ముండ్రి. ఓ అవ్వలు అయ్యలు, కడుపు నొప్పి లేస్తుందానో కాళ్ళు ఇరిగి పడరానో ఎప్పటి లెక్కనే టక్క 108కి ఫోన్ కలపకూరి. ఎందుకంటే 108 అంబులెన్సులు ఇప్పుడు కుయ్యి అనుడు బంద్ చేసి తుస్సు అనుకుంటా మూలకు పడ్డాయి. అంటే బండ్లు ఖరాబ్ అయినాయి అని కాదు, వాటిని నడిపేటోళ్ళు దాంట్లో పనిచేసేటోళ్ళు జీతాలు పెరగాలి, పర్మనెంట్ చేయాలని అనుకుంటా సమ్మె చేస్తున్నారు. అదే నువ్వులా మొన్నటిదాకా బస్సులు దొరటోళ్ళు చేసిరు కదా, గట్లనేనన్నట్టు. అగో గా ముచ్చట మీదనే చర్చలు, మీటింగులు, కమిటీలని గోస పడుతున్నారు. అవు కానీ ఓ బంద్ చేసే అన్నలు గింత బాధ అవసరమా? నీ చక్కగా మన కేసీఆర్ సార్ దగ్గరికి పోయి ఒకసారి కూర్చొని ఎంత కావాలనో ఏం కావాలనో చెప్తే ₹1 ఎక్కువనే ఇస్తున్నా పో అని అనడా? ఒక పని చేయరే ముందుగాల అన్నలు అని అంటున్నారు పబ్లిక్. ఇవాళ బాలయ్య బాబు లయన్ సిన్ విడుదలైంది. 2 రాష్ట్రాలల్లా బాలయ్య సార్ ఫ్యాన్స్ పెద్ద పండుగ చేసుకుంటున్నారు. అన్ని పనులు ఇడిచిపెట్టి సినిమా చూద్దామని సినిమా టాకీస్లకు పోతే ఆడ నిజంగా సింహమే కనిపిస్తే అమ్మో అలా పరిస్థితి ఏంటి మా సత్తి చెప్తాడు. ఏనండి సప్పుడు చేయకుర్రి, అదే సప్పుడు చేయకుని చెప్పిన కదా. అట్లనే నొల్లి పెట్టిండ్రు అనుకో, సింహం వచ్చి మిమ్మల్ని సీయకూర చేసుకుంటుంది. వస్తుంది వచ్చింది. సింహాన్ని చూస్తున్నారా? లయన్ సింహం బాలయ్య, ఇంకో సింహం అంటే గదే లయన్ సినిమా చూద్దామంత అని హైదరాబాద్ కారా శ్రీబ్రహ్మరాంబ టాకీస్ కాడికి అగో చూడండి మంది ఎట్లేగా పడుతున్నదో. అసలే సింహమాయే ఏమన్నా అనరా? అలా ధైర్యం ఏంటిదో కానీ చక్కగా పోయి అందరూ కూర్చొని సీట్లలో కూర్చొని సినిమా చూసింది లాయను. కానీ సారు జేబుల పర్సు మర్చిపోయినట్టున్నారు. బాల్కానికి పోకుండా ₹10 టికెట్లలో కూర్చున్నారు. అబ్బో, కానీ సింహం ఏడ కూర్చొని చూసినట్టే మనం ఏమనవద్దు. కానీ ఇగో అసలు లైలే వచ్చినాక ఉత్తుత్త సినిమాలు అవన్నీ వాళ్ళు చూస్తారా అని ఇగో అందరు ఇటు దిక్కే తిరిగి చూసిండ్రు. సినిమా అయిపోయినాక ఈ సింహం అంటే మస్తు ఇష్టం ఉన్నోళ్ళు నెత్తి దువ్వుడు సరిపోకుండా దండలు వేసి తువ్వాలలు కప్పి కేకు కట్ చేపించిర్రు. కానీ ఎవ్వలకు గింత కూడా పెట్టకుండా ఆయనతో తిని తాత చెప్పిపోయిండు. ఇగో గిట్లా నిజంగా లాయనే టాకీస్లకు వస్తున్నదంట అని బొమ్మలు ఎట్లా కట్టిందో చూడండి. ఇక హీరోయిన్ల బొమ్మలు, హీరో స్టైల్ బొమ్మలు అయితే ఇక చెప్పొద్దు. లయంతో హీరోయిన్లు ఏమేమో చేస్తున్నారు, నాకు సిగ్గవుతున్నది అమ్మా. ఓదార్పు కోరుతున్న లీడర్లు, రైతు భరోసాకు రాహుల్ రెడీ. బందైన కుయ్ అడ్డం పడ్డ అంబులెన్స్లు, పనిచేసిన ఇటుక దెబ్బ ఈగురం తెచ్చుకున్న పోలీసోళ్ళు, మళ్ళా సందుకు చదిరిన మోడీ, చైనా దేశంలా తీరొక్క ఏషాలు, సచ్చా హైదరాబాద్ ల షేరికైన సత్తి, చీకటి గూట్లే వంటానంటున్న మంగ్లీ. చూసిండు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.